రిజల్యూషన్ మేడం శ్రీనివాస్ గారు పాటిస్తే చూద్దాం మనం. నాది అలాంటిది ఏమన్నా సార్, ఈ రోజు మీరు అరగంట టైం ఇస్తారండి, ఈ రోజు అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. First of all, I am thanking the ministerial staff. మీరు ఇందాక విఎన్కే గారు చెప్పారు మినిస్టీరియల్ స్టాఫ్ గురించి. ఇదిగోండి సార్, ఫస్ట్ రాసింది థ్యాంక్స్ మినిస్టీరియల్ స్టాఫ్ తోటి స్టార్ట్ చేశాం. ఎందుకంటే మనం టెక్నికల్గా మనం ఎంత చేసినా ఏది చేసినా మనకి మన సర్వీస్ మ్యాటర్స్లో ఏది కూడా ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా ఫాస్ట్గా డిస్పోజ్ చేయడం అన్నది చాలా జరుగుతుంది. అది ఐటాక్ ప్రమోషన్స్లో అవ్వచ్చు, ఇంక్రిమెంట్స్లో అవ్వచ్చు, లీవ్స్లో అవ్వచ్చు, మెడికల్ బిల్స్లో అవ్వచ్చు, ఏది పార్ట్నర్స్ ఇంప్లిమెంటేషన్స్లో కానీ మన సర్వీస్ మ్యాటర్స్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క రోల్ ఉంది. అందు గురించి ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ థ్యాంక్స్ విత్ ద మినిస్ట్రియల్ స్టాఫ్. నెక్స్ట్ ఏంటంటే మనం లాస్ట్ ఇయర్లో మనం అచీవ్ చేసిన విషయాలు కనుక తీసుకుంటే కనుక అంటే ఎనార్మస్ ఇష్యూస్, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, మనం కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. దాంట్లో ఇక్కడ ఏదైతే నేను మొదటి నుంచి ఈఎస్సీ జనరల్ ఆఫీస్లో ఒక డిసిఈ మైనర్ యూనిట్ ఒకటి ఉండాలి అని చెప్పాను అనేసి ఏదైతే మొదటి నుంచి ప్రయత్నం చేసామో, యాక్చువల్ ప్రయత్నం చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఈఎస్సీ జనరల్ ఆఫీస్ అప్పుడు ఫస్ట్ రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఒక డిఈని 2 జేఈని ఇచ్చారు. దాంట్లో ఏం లేదు, రీఆర్గనైజ్ అయిపోయింది. టెరిటరీ యూనిట్స్ కాబట్టి ఎవరు మైన్ ఇరిగేషన్ సబ్జెక్టులు వాళ్ళే చూస్తుంటారు, మనకేమీ చూడడానికి లేదు అని చెప్పాను. సో ఒక్కొక్క స్టేజ్లో ఇక్కడ మా పరిస్థితి ఏమైంది ఏంటంటే రోజుకి అది చెక్ డ్యామ్స్ అనే సబ్జెక్ట్స్ అవ్వచ్చు, మైన్ ఇరిగేషన్ ప్రపోజల్స్ కానీ, సమ్ డేటా కలెక్షన్ కానీ ఏదైనా కూడా రోజుకి 20 నుంచి 30 ఎస్టిమేట్లు ఒక ఎమ్మెల్యే పట్టుకొచ్చి ఇచ్చి మాకు సాయంత్రం లోపల మాకు ఎస్టిమేట్ స్కూల్ని అవ్వాలి, ఇలా చేయాలి అని చెప్పాను అనేసి మా మీద ఎంత ప్రెజర్ పెట్టారు అన్నది ఇక్కడ మాకే తెలుసు. ఎంత ఎనార్మస్ ప్రెజర్, ఎంత మొత్తం టోటల్ ఆ సబ్జెక్టులని మొత్తం అందరికీ పంచాల్సి వచ్చి చివరికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మాకు డిఈ కింద ఉన్నారో మేడం డిడిఓ కింద కూడా ఉన్నారు. బోత్ డిడిఓ రోల్ ప్లే చేస్తా ప్లస్ ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్స్ చూస్తా చేయాలి అని చెప్పన్నది జరగలేదు. సో ఇక కాన్ఫర్ట్ పరిస్థితుల్లో మొత్తం మీద సార్కి అప్రైజ్ చేసుకుంటా మొత్తం మీద సార్ కూడా కన్విన్స్ చేసి చివరికి ఈ రోజున మెయిన్ ఇరిగేషన్ దాంట్లోనే 2-3 డిఈలు వారు జేఈలు కింద ఉండేటట్టుగా ప్లస్ మనకి ఒక 2 కాంట్రాక్ట్ బేసిస్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా తీసుకురావడం జరిగింది. సో అది కూడా ఏంటంటే విత్ ద కన్సర్న్ ఆఫ్ సార్ కూడా మొదట్లో ఆయన మొదటి కన్విన్స్ కాదు. ఇవి మీరు నమ్మండి, 22/5/2022 నాడు స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫైల్. 1.5 year పట్టింది సార్ గారు ఎస్ అనిపించి ఆ ఫైల్ మనకి బయట నుంచి రప్పించినారు కదా. సో సార్ కూడా ఈజీగా కన్విన్స్ చేసి ఏ ఇష్యూ అయినా సరే బయట తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. సో దానికి సహకరించారు అని చెప్పినట్టుగా దాని మీద రూల్స్, రెగ్యులేషన్స్, జీవోస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకొచ్చి చివరికి మనకి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చివరికి స్టేజ్ తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకంటే మళ్ళీ సిస్టమ్ డెవలప్ చేయడం గురించి, సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి. నెక్స్ట్ మీరు ఏదైతే ఇందాక డేటా గురించి చెప్పారన్నమాట. ఇప్పుడు ఇష్యూస్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు కాడాకి కానీ పిఎన్ఎం కానీ ఐఎస్డబ్ల్యూఆర్ కూడా ఏంటంటే ప్లీజ్ ఎవరు ఓవర్లు ఇప్పుడు సపోజ్ ఐఎస్డబ్ల్యూఆర్ ఏంటంటే మనకి వాటర్ అవైలబిలిటీ ఎంత ఉన్నది, దీని ప్రకారంగా ఎంత ఐగట్ ఇవ్వడానికి మనకు సోర్స్, మన రైట్స్ ఏమున్నాయన్న దాని మీద ఐఎస్డబ్ల్యూఆర్ కొట్లాడుతుంది. మన షేర్ ఎంత ఉంది, మన రైట్ఫుల్ షేర్ ఎంత ఉందన్న దాని మీద ఐఎస్డబ్ల్యూఆర్ కొట్లాడుతుంది. అంత షేర్ మనం పట్టుకొచ్చి వాటర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ పిఎన్ఎం ఏం చేస్తుందంటే టోటల్గా మనకి అసలు జాగ్రఫికల్ ఏరియా ఎంత ఉంది, దాంట్లో ఫారెస్ట్ ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ తీసేసి మొత్తం జాగ్రఫికల్ కల్టివబుల్ ఏరియా ఎంత ఉంది, దాంట్లో మనకి కంటెంప్లేటెడ్ ఏరియా ఎంత, దాంట్లో ఎంత క్రియేషన్ చేసాము, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అన్న ఫిగర్స్ దాని మీద మేము మెయింటైన్ చేస్తుంటాం. కాడా ఏం చేయాలంటే ఏం చేస్తుంది అని చెప్పాలంటే అంటే వాటర్ యూటిలైజేషన్ ఆస్పెక్ట్ అంటే కాంటెంప్లేటెడ్